యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు శరీరానికి ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. శిక్షణ పొందిన యోగా నిపుణులతో ప్రత్యేకంగా యోగాసనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, నాయకులు నాయని లక్ష్మారెడ్డి, సుగుణాకర్ రెడ్డి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీ భద్రకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయానికి మరో కొత్త ఒరవడి తీసుకురావాలని సూచించారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని బాలసముద్రంలోని ఏకశిలా గార్డెన్స్ లో జయశంకర్ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఎత్తడం సిగ్గుచేటని, ఉద్యమాల పేరుతో ప్రజలను నాడు మోసం చేసి నేడు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చేసిన పాపాలపై అరెస్టు చేస్తే ఉద్యమం కార్డు అడ్డుపెట్టుకుని చెలరేగడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, మామిళ్ల రాజు యాదవ్, వేముల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయని లక్ష్మారెడ్డి, మహమ్మద్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు.